వ్యక్తి పరలోకం గాని నరకం గాని వెళ్ళాలి అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల ప్రకారంగా మొదటిగా పునరుద్ధానం చెందాలి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును పొందాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ప్రకారముగా దేవుని రాకడ వచ్చిన మరుక్షణమే మరణించిన పరిశుద్ధులు పునరుద్ధానం చెందుతారు. ఆ మీదట సజీవులుగా ఉన్న మనము మహిమ శరీరాన్ని ధరించుకొని దేవుని రాకడలో ఎత్తబడతాం. అయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారముగా క్రీస్తు 1000 ఏండ్ల పాలన తరువాత మరణించిన క్రీస్తు ఎరుగని ప్రతి ఒక్క ఆత్మ ఆయన సింహాసనం ఎదుట పునరుద్ధానము పొంది నిలుస్తాయి. అంటే ప్రతి వ్యక్తి పునరుద్ధానం చెందాలి. అలాగే ఒక వ్యక్తి యొక్క ఆత్మ పరలోకం గాని నరకం గాని వెళ్ళాలి అంటే రెండవదిగా తీర్పు జరగాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా పరిశుద్ధులకు వారి క్రియలను బట్టి న్యాయ సింహాసనపు తీర్పు జరుగుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11, 12 వచనాల ప్రకారముగా క్రీస్తును ఎరుగని వారికి, జీవ గ్రంథములో పేరు లెక్కించబడని వారికి ధవల సింహాసనపు తీర్పు జరుగుతుంది. అంటే న్యాయ సింహాసనపు తీర్పు తర్వాత పరిశుద్ధులు పరలోక రాజ్యానికి వెళ్తారు. ధవల సింహాసనపు తీర్పు తర్వాత క్రీస్తును ఎరుగని వారు అగ్నిగుండానికి వెళ్తారు, అనగా అది రెండవ మరణం. వీటన్నిటిని బట్టి ఒక వ్యక్తి పరలోకానికి గాని నరకానికి గాని వెళ్ళాలి అంటే మొదటిగా ఆ వ్యక్తి యొక్క ఆత్మ పునరుద్ధానం చెందాలి. రెండవదిగా అతను తీర్పును ఎదుర్కోవాలి. ఇవి రెండూ జరగకుండా ఒక వ్యక్తి పరలోకానికి గాని నరకానికి గాని వెళ్ళలేడు. అంటే మరణించిన వ్యక్తి మరుక్షణమే పరలోకానికి గాని నరకానికి గాని వెళ్ళినట్లయితే పునరుద్ధానానికి తీర్పుకు గాని ఎటువంటి అవసరత ఉండదు. దీనిని బట్టి పరలోకము పరదైసు రెండు వేరని, పాతాళము నరకం రెండు వేరని, ఒక వ్యక్తి పునరుద్ధానము తీర్పు పొందిన తరువాతనే పరలోకానికి గాని నరకానికి గాని వెళతాడు అని వీటిని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ గ్రహించిన మనము ఒకవేళ ఈరోజు గనక మరణించినట్లయితే దేవుని సన్నిధి అయిన పరదైసులో కలుసుకుంటాము అన్న నిరీక్షణ కలిగి ఉన్నామా? ఒకవేళ మనము బ్రతికి ఉన్నప్పుడే దేవుని యొక్క రాకడ వచ్చినట్లయితే పరలోక రాజ్యములో కలుసుకుంటాము అన్న నిరీక్షణను కలిగి ఉన్నామా? లేని ఎడల జాగ్రత్త పడి పాతాళమును నరకమును తప్పించుకొని క్రీస్తు మార్గములో నడుస్తూ పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవిస్తూ క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.